ఇందాక మా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏపీ మార్కెట్ అయినటువంటి శశిభూషణ్ రెడ్డి గారు సున్నితమైన విషయం ప్రస్తావించడం జరిగింది. పులివెందుల చరిత్రలో ఇంతవరకు ఎప్పుడూ కూడా స్నేహపూరితమైనటువంటి భావన ఉండేటటువంటి పరిస్థితుల నుంచి మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటటువంటి కొన్ని దురాగతాలకు బీజం వేయాలనే కొన్ని శక్తులు ప్రవేశించడం జరిగింది. అందులో భాగంగానే 7వ తేదీ రాత్రి ప్రపంచమంతా గర్వించదగినటువంటి కార్యకర్తలు, దేశభక్తి కలిగినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క ఆత్మ గౌరవానికి చిహ్నంగా భావించే, ప్రాణప్రదంగా భావించేటటువంటి జెండా, కమలం జెండా, మా బీజేపీ సంబంధించిన జెండాను కొందరు విద్రోహులు ఇక్కడి నుంచి తొలగించి వేయడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయ విగ్రహం పక్కన భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. మొన్న 7వ తేదీ రాత్రి ఉద్దేశపూర్వకంగా ఈ జెండాను తొలగించిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ దాదాపు 14 కోట్ల మంది సభ్యులు గల పార్టీ. గత 11.5 సంవత్సరంగా భారతదేశ పరిపాలనలో భాగం పంచుకుంటున్న పార్టీ. మా జెండాను ఉద్దేశపూర్వకంగా తొలగించిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ జెండా తీసివేయడం ద్వారా పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు. లేకపోతే దాని పరిణామాలు ఎలా ఉంటాయి ఇదివరకు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.